హాయ్ హలో వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. Motivate, educate, entertain. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగురు మండలంలోని భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లోని ఆదివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు ప్లాంట్ రక్షణ కొరకు లైటింగ్ కండక్టర్స్ అమర్చినప్పటికీ పిడుగు ఎలా పడిందో విచారణలో తెలియాల్సి ఉందన్నారు. విచారణలో భాగంగా ప్లాంట్ సందర్శించిన భద్రాద్రి థర్మల్ ప్లాంట్ డైరెక్టర్ బి లక్ష్మయ్య, సిఈ జనరల్ రత్నాకర్ ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ ప్లాంట్ పై పిడుగు పడిన మాట వాస్తవమే అని సీసీ ఫుటేజ్ ఆధారంగా నిర్ధారించామన్నారు. ఈ అగ్ని ప్రమాదంలో జరిగిన నష్టం అంచనా సుమారు 25 కోట్లు ఉంటుందన్నారు. మొదటి యూనిట్ లో 270 మెగావాట్స్ ఉత్పత్తికి అంతరాయం జరిగిందని, మొదటి యూనిట్ ఉత్పత్తి పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజల బాగోగులు తెలుసుకుంటున్న కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కుడుముల చంద్రకాంత్ రెడ్డి కల్వకుర్తి పట్టణంలోని జేపీ నగర్ కు చెందిన ముస్లి తాండాలో మార్నింగ్ వాక్ చేస్తూ గృహజ్యోతి పథకం లబ్ధిదారులను మరియు చిన్న చిన్న పొరపాట్ల వల్ల పథకం అందని వారికి సలహాలు సూచనలు తెలియజేసిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కుడుముల చంద్రకాంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం అశ్వాపురం మండలంలోని చింతిర్యాల గోదావరి రేవు నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక దందా కొనసాగుతున్నది. గతంలో తహసీల్దార్ దారికి అడ్డంగా కందకం తీసిన మెజిస్ట్రేట్ ఆదేశాలు లెక్క చేయకుండా జోరుగా పట్టపగలే కొనసాగుతున్న ఇసుక దందా. అధికార పార్టీ అండదండాలతో అక్రమ ఇసుక దందా అంటున్న మండల ప్రజలు. ఈ అక్రమ ఇసుకను మాఫియాను అడ్డుకునేది ఎవరు? వేచి చూస్తామంటున్నారు మండల ప్రజలు. పాలమూరు గడ్డపైనే పుట్టి 3 సినిమాలతోనే ప్రపంచానికి తన స్థాయిని పరిచయం చేసిన నాగ్ అశ్విన్. కల్కి సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రోజుకి ఆదరణ పెరుగుతుంది. దీంతో దర్శకుడు నాగ్ అశ్విన్ పై అందరి దృష్టి పడింది. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం ఐతోలుకు చెందిన డాక్టర్ సింగారెడ్డి జయరాం రెడ్డి జయంతి రెడ్డి దంపతుల కొడుకి నాగ్ అశ్విన్. వృత్తి కోసం వీరు హైదరాబాద్ వెళ్లిన గ్రామంలో సొంత ఇల్లు ఉంది. కుటుంబం ఇతర శుభకార్యాలకు అందరూ ఐతోలుకు వచ్చి వెళ్తుంటారు. తాజాగా కల్కి సినిమాతో స్వగ్రామంలో సందడి నెలకొంది. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కల్వకుర్తి పట్టణంలోని వైద్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వృత్తి చేపట్టడంతో ఎంతో బాధ్యతగా భావిస్తున్నామన్నారు. పేషెంట్ యొక్క జబ్బు నుండి వారిని ఉపశమనం పొందించడంలో ఉండే అనుభూతి వెలకట్టలేనిదన్నారు. ఈ వృత్తిలో కొనసాగుతున్నందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రమ్య సౌజన్య, గైనకాలజిస్ట్, కల్వకుర్తి. జూలై 1 ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే. డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ గారి పుట్టిన మరియు మరణ వార్షికోత్సవ సందర్భంగా డాక్టర్స్ డే, ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సందర్భంగా ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకొని మాకు సీనియర్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో హూ లెడ్ ద పాత్ ఫర్ us వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను. దాంతోపాటు ఈ మెడికల్ ప్రొఫెషన్ అనేది ఇట్స్ నాట్ ఏ ప్రొఫెషన్, ఇట్స్ ఒక రెస్పాన్సిబిలిటీ లాగా ఫీల్ అవుతా ఉన్నాను. దీంతో పాటు డాక్టర్ డే సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, బీయింగ్ ఏ గైనకాలజిస్ట్, నా ప్రెగ్నెంట్ పేషెంట్స్ అందరికీ కూడా ఒక చిన్న విన్నపం. ప్రెగ్నెన్సీ అనేది ఒక దేవుడిచ్చిన వరం. సో ఈ 9 నెలల ప్రెగ్నెన్సీ పీరియడ్ ఏదైతే ఉందో దీన్ని అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా కంప్లీట్ చేసుకుంటూ ఒక మంచి హ్యాపీగా ఉండే బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శరత్ వీరమల్ల, జనరల్ ఫిజిషియన్, షుగర్ స్పెషలిస్ట్, కల్వకుర్తి. ఈ రోజు జూలై 1 జాతీయ వైద్యుల దినోత్సవం. జూలై 1 రోజు జాతీయ వైద్యుల దినోత్సవం మనము భారతరత్న డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ గారిని సంస్మరించుకుంటూ జరుపుకోవడం జరుగుతుంది. డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ గారు చాలా ఉన్నత శిఖరాలను అధిరోహించి ఆయన ఒక ఫ్రీడమ్ ఫైటర్ గా మరియు రాజకీయవేత్తగా, పశ్చిమ బెంగాల్ 2వ ముఖ్యమంత్రిగా చాలా కాలం మన దేశానికి, తన సాధారణ ప్రజలకి సేవ చేయడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రతిరోజు కొంత సమయం తన పేషెంట్స్ కి వెచ్చించడం జరిగింది. ఆయన నాలాంటి సాధారణ వైద్యులందరికీ ఆయన ఒక ప్రేరణ. సాధారణంగా వైద్యులందరం మా ఇంట్లో కంటే సమయం హాస్పిటల్లో ఎక్కువ గడపడం జరుగుతుంది. సో దీనివల్ల మేము సాధారణ ప్రజల కష్టాలు, మా పేషెంట్స్ యొక్క కష్టాలు, బాధలని అందరికంటే ఎక్కువగా మేము చూడడం జరుగుతుంది. బిధాన్ చంద్రరాయ్ గారు కూడా ఇదే విధంగా ఆయన వృత్తిరీత్యా డాక్టర్ లాగా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత సాధారణ ప్రజల కష్టాలు, ఆయన పేషెంట్స్ పడుతున్న బాధలు చూసి చలించిపోయి ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించడం జరిగింది. ఆ తర్వాత బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒక ఫ్రీడమ్ ఫైటర్ గా పోరాడారు. తర్వాత మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన పశ్చిమ బెంగాల్ 2వ ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. 14 సంవత్సరాల పాటు ఆయన పనిచేశారు. తర్వాత ఆయన 1961లో ఆయనకు భారతరత్న అవార్డు రావడం జరిగింది. విచిత్రంగా ఆయన
జన్మదినం రోజే 1962 జూలై 1 రోజు ఆయన మరణించారు. ఆయనను సంస్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఈ జూలై 1 రోజు డాక్టర్స్ డే లాగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో నేను ఈరోజు డాక్టర్ కావడానికి నా వెనకాల చాలా మంది కృషి ఉంది. నా పేరెంట్స్, నా టీచర్స్, నా మిత్రులు, నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ డాక్టర్స్ డే సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఈ డాక్టర్స్ డే సందర్భంగా నా పేషెంట్స్ అందరూ ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రంజిత్ వీరమల్ల, చిన్నపిల్లల వైద్యుడిని, శ్రీ వెంకటరమణ హాస్పిటల్. మొదటగా ఈ వైద్య వృత్తిలో ఉన్న ప్రతి ఒక్క వైద్యునికి హృదయపూర్వక వైద్య దినోత్సవ శుభాకాంక్షలు. జూలై 1 ప్రతి సంవత్సరము డాక్టర్ బిసి రాయ్ వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ జాతీయ వైద్య దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి విదేశాల్లో, భారతదేశంలో వైద్య విద్య అందుబాటు లేని సమయంలో విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించి ఒక సాధారణ వైద్యునిగా తన కెరీర్ని మొదలుపెట్టి ఒక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు భారతదేశంలో అన్ని ప్లేస్లలో ఈ జాతీయ వైద్య దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. నేను ఒక పిల్లల వైద్యునిగా నాకు తోచినంతలో ఈ సమాజానికి ఈ వైద్య వృత్తిలో సేవ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. చిన్నపిల్లలకు వైద్యం చేయడం అనేది వర్క్ ఆఫ్ హార్ట్. అంటే ఒక బాగా సిక్ గా ఉన్న చైల్డ్ నా దగ్గర తీసుకొచ్చినప్పుడు ఫైనల్ గా ఆ చైల్డ్ ని క్యూర్ చేసి ఆ చిన్నారి ముఖంలో ఒక నవ్వు చూసినప్పుడు వచ్చే ఆనందం అది వెలకట్టలేనిది. అది ఎన్ని కోట్లు పెట్టినా కూడా ఆ చిన్నారి ముఖంలో నవ్వు చూసినప్పుడు, వాళ్ళ పేరెంట్స్ లో ముఖంలో నవ్వు చూసినప్పుడు వచ్చే ఆనందం అనేది అది వెలకట్టలేనిది. ఎన్ని కోట్లు సంపాదించినా కూడా రాని సంతృప్తిని ఇస్తుంది. సో ఇలాంటి వైద్య వృత్తిని ఎంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మరొకసారి నా వైద్య వృత్తిలో ఉన్న నా కొలీగ్ డాక్టర్స్ అందరికీ ఈ వైద్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్.